సకామోటో డేస్. ఈ సకామోటో డేస్ సిరీస్ నాకు ఎంత ఇష్టమంటే లిటరల్లీ మన పాత ఛానెల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఎందుకంటే సకామోటో డేస్ మా నాన్న లిటరల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు భయ్యా. దాని మీద ఉన్న పిచ్చితోటి. అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి కాపీరైట్ స్ట్రైక్‌లు ఏపించుకున్నా. ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియక ఆ కాలంలో. సో అటువంటి రేంజ్‌లో వీడియోస్ చేశాను. ఇన్‌ఫాక్ట్ దీని యానిమే అనౌన్స్ అయిన కాడ్నుంచి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్లీ ఈ యానిమే మన ముందుకొచ్చింది. ఇన్‌ఫాక్ట్ సీజన్ 1 పార్ట్ 1 కూడా ఎండ్ అయిపోయింది. సో నాకెలా అనిపించిందని నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాననమాట. హలో డెజ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో సకామోటో డేస్ సీజన్ 1 పార్ట్ 1 అయితే టోటల్ 11 ఎపిసోడ్స్ తోటి నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గానే ఎండ్ అయిపోయింది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే. దట్ మీన్స్ మీకు తెలుగు డబ్ వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తెలుగులో ఏ యానిమేస్ తీసుకొని రాలేదు. సో కాబట్టి ఇది తీసుకొస్తే దీనితోటే స్టార్ట్ చేస్తారేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ నో దీన్ని కూడా ఇంకా తీసుకొని రాలేదు. సో తెలుగులో వస్తుందో లేదా అని చెప్పి అడక్కండి. నేను ఆల్రెడీ చెప్పేసాను లేదని చెప్పి. సో ఇక ఆలోచన చేయకుండా మనం ఇప్పుడు దీని రివ్యూలోకి వెళ్ళిపోదాం. బట్ వెయిట్ దానికంటే ముందుగా ఇప్పుడు సకామోటో డేస్ సీజన్ 1 పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది బ్రో అని కూడా అడుగుతారు. సో పార్ట్ 2 చూసుకుంటే మీకు జూలై 2025 అంటే నెక్స్ట్ సమ్మర్లో అయితే రిలీజ్ కాబోతుందన్నమాట మిగతా అన్ని యానిమేస్తో కలిపి. సో అప్పుడు చెప్తున్నాను పార్ట్ 2 ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్ థింగ్. ఇప్పటివరకు మీరు సకామోటో డేస్ చూసింది జస్ట్ 1%. నెక్స్ట్ రాబోయేదే అసలైన సకామోటో డేస్ అనమాట పార్ట్ 2లో. ఎనీవే ఇక ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్దాం. దానికంటే ముందు ప్లాట్ మాట్లాడేసుకుందాం. సో టారో సకామోటో ఒక హిట్ మ్యాన్ అనమాట. అండర్ వరల్డ్‌లో చూసుకుంటే హిట్ మ్యాన్ అంటే తెలుసు కదా! సో మనీ తీసుకొని చంపడం కొంతమంది టార్గెట్స్‌ని. సో ఇలాగనమాట. అండ్ తన స్కిల్స్ మాత్రం మామూలుగా ఉండవు. అన్‌మ్యాచబుల్ తనకైతే తను ఎంత రూత్‌లెస్ కూడా అనమాట. సో అటువంటి పర్సన్ ఒకరోజు లవ్‌లో పడతాడు. లవ్‌లో పడ్డ తర్వాత ఆ క్రైమ్ వరల్డ్‌ని వదిలేసి తన వైఫ్ తోటి అండ్ తన ఫ్యామిలీ తోటి హ్యాపీగా మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పి పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీని అయితే క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయి ఒక చిన్న స్టోర్ పెట్టుకుంటాడు. కన్వీనియన్స్ స్టోర్ పెట్టుకొని ఓనర్‌గా అయితే బతుకుతూ ఉంటాడు. సో అలాంటోడి లైఫ్ పీస్‌ఫుల్ లైఫ్‌లోకి మళ్ళీ ఘోరం అయితే జరగడం స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ అంత ఘోరాలేముండవు. సో ఏంటంటే తన పాస్ట్ నుంచి కొంతమంది వస్తారు. ఓల్డ్ ఎనిమీస్, అసాసిన్స్, అండర్ వరల్డ్ నుంచి అందరూ వచ్చి తన వెనకాలైతే పడతారనమాట. ఇక అప్పుడు తనేం చేయాలి? యాక్షన్‌లోకి దిగాలి. యాక్షన్‌లోకి దిగి వాళ్ళు తన ఫ్యామిలీని అండ్ ఫ్రెండ్స్‌ని కాపాడుకోవాలి. బట్ తనకి ఇక్కడ వెయిట్ పెరిగిపోయింది. అయినా కానీ మనోడి స్కిల్స్ అంతా ఇంత ఉండవు. మనోడు ఏం చేస్తాడు? ఎలా వాళ్ళ ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని, ఆ స్టోర్‌ని ఎలా కాపాడుకుంటాడనేది ఈ స్టోరీ అయితే ఉంటుంది. అది చెప్తున్నాను జస్ట్ ప్లాట్ అదని అనుకోండి. దీంట్లో బెస్ట్ పార్ట్స్ ఏంటో నేను ఇంకా చెప్తాననమాట. సో నెక్స్ట్ తర్వాత చూసుకుంటే కీ థీమ్స్. దీంట్లో మెయిన్‌గా ప్లే చేసే కీ థీమ్స్ ఏంటి? రెడెంప్షన్ అండ్ చేంజ్. సో సకామోటో ఒక కిల్లర్ అనమాట. తర్వాత ఒక మంచి లవింగ్ హస్బెండ్‌గా, లవింగ్ డాడ్‌గా అయితే ఎలా మారతాడో సో అది తన పర్సనల్ గ్రోత్‌ని చూపిస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ లాయల్టీ ఎక్కువ మనోడికి. సో ఫ్యామిలీ కావచ్చు ఐ మీన్ తన ఓన్ ఫ్యామిలీ అయినా కానియండి, మనోడు వేరే వాళ్ళనైతే ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీకి అయితే తీసుకోవడం అలా కావచ్చు. చాలా అంటే చాలా లాయల్టీగా ఉంటాడు. వాళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇక తర్వాత బెస్ట్ పార్ట్ హ్యూమర్‌ని, యాక్షన్‌ని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడం. ఇదే సకామోటో డేస్‌లో ఉండే బెస్ట్ పాయింట్. అదనమాట ప్లాట్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు మనం యానిమే ఎలా అనిపించిందని నన్నైతే మాత్రం భయ్యా చించి పడేశారు భయ్యా. నో డౌట్. ఎందుకంటే టు బి హానెస్ట్ చాలా తక్కువ ఎక్స్‌పెక్ట్ చేశా. ఏది స్టూడియో వాళ్ళు టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నప్పుడే నేను ఫిక్స్ అయిపోయాననమాట. యానిమేషన్ మాక్సిమం ఎక్కువ ఉండదు. ఒక యావరేజ్ యానిమేషన్ ఉంటుంది. జస్ట్ పేసింగ్ బావుంటే, ఆర్ట్ డైరెక్షన్ బావుంటే చాలని కోరుకున్నా లిటరల్లీ. అండ్ నేను కోరుకున్నట్టుగానే వీళ్ళు పేసింగ్ ఎక్సలెంట్‌గా పెట్టారు. ఇన్‌ఫాక్ట్ అన్ని చాప్టర్స్‌ని 11 ఎపిసోడ్స్‌లో పెట్టారంటే కొంచెం షాక్ అయ్యా. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు నచ్చింది పేసింగు. వాళ్ళు కొన్ని థింగ్స్ వదిలేసినా కానీ పర్లేదు. వాటిని మిగతా వాటిలో కవర్ చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాననమాట. 2, 3 వదిలేశారు. అవి ఉంటే బావుండనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ పేసింగ్‌లో నాకు ఎటువంటి ఇష్యూ కనిపించలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ యానిమేషన్ గురించి మాట్లాడుకోవాలి. నేను ముందే చెప్పాను యానిమేషన్ నాకు చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని దాటేశారు భయ్యా. స్టూడియో ఇన్‌ఫాక్ట్ కొంచెం బెటర్‌గానే చేసింది నేను అనుకున్న దానికంటే యానిమేషన్ విషయానికొస్తే. ఎందుకంటే టీఎంఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి నాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద యానిమేషన్ ఉండే ప్రాజెక్టులు తీసుకోలేదు. బట్ వాళ్ళు తీసుకున్నారే కానీ కొంచెమైనా జస్టిఫై చేస్తారో లేదో అనుకున్నా యానిమేషన్ వైస్ అయితే చాలా బావుంది. ఇన్‌ఫాక్ట్ కొన్ని సీన్స్‌లో మంచి యానిమేషన్ ఇచ్చారనమాట. బట్ కొన్ని సీన్స్‌లో చెడగొట్టేశారు. బాలేవన్నమాట. అంటే ఎలా అంటే కొన్ని పర్టిక్యులర్ సీన్స్‌లో ఈ టైప్ ఆఫ్ యానిమేషన్ ఉంటే బావుంటుందనుకున్నా. బట్ అవి లేకుండా సింపుల్‌గా అయితే గొప్పగా అనిపించలేదు యానిమేషన్ విషయానికొస్తే. సో ఓవరాల్‌గా చెప్పాలంటే అనుకున్న దానికంటే బెటర్‌గానే చేశారు నా ఎక్స్‌పెక్టేషన్స్ కంటే. బట్ అట్ ది సేమ్ టైమ్ కొన్ని సీన్స్‌ని ఇంకా బెటర్‌గా చేసుంటే బావుండనిపించింది. ఎందుకంటే వాటిల్లో పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు. మాంగాది ఉన్నట్టు పెట్టేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ విషయానికి వెళ్ళిపోతే ఆర్ట్ డైరెక్షన్ అంటే బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్స్ కావచ్చు, దాన్ని చూపించే విధానం కావచ్చు. సో దీని విషయానికి వచ్చిపోతే ఫస్ట్‌లీ కొన్ని చోట్ల బాగున్నాయి కొన్ని ఎపిసోడ్‌లో. బట్ కొన్ని ఎపిసోడ్‌లో చాలా దారుణంగా అనిపించాయి ఆర్ట్ డైరెక్షను.
అసలు ఏంటి అంటే ఏదన్నా ఔట్‌సోర్స్ ఏమైనా ఇచ్చారేమో అని నాకు కొంచెం డౌట్ కొట్టిందనమాట. కొన్ని ఎస్పెషల్లీ హెయిర్స్‌కే వచ్చే ఎపిసోడ్ అయితే ఉంటుందో, ఆ ఎపిసోడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ అట్లా అస్సలు బాలేవు. బట్ రీసెంట్ ఎపిసోడ్ అన్నిట్లో అయితే చించేశారు భయ్యా! ఇది ఒప్పుకోవాల్సిందే. అన్ని డిపార్ట్‌మెంట్స్ లాస్ట్ ఒక 4, 5 ఎపిసోడ్స్ అయితే చాలా చేశారు. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఈ 11 ఎపిసోడ్‌లలో ఫస్ట్ ఒక 5, 6 ఎపిసోడ్స్ నార్మల్‌గా అనిపిస్తాయి. బట్ నెక్స్ట్ 5 ఎపిసోడ్స్ అయితే మీకు బ్రహ్మాండంగా తోపు తురుమైతే అనిపిస్తాయన్నమాట. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఐ థింక్ కొత్త టీమ్ దిగినట్టుంది దీంట్లోకి. సో, వాళ్ళ హెల్ప్ వల్ల ఇదైతే బెటర్‌గా అయింది ఆ విషయానికొస్తే అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో. బట్ ఎపిసోడ్ 1 కూడా చాలా బావుంటుంది. ఎపిసోడ్ 2 నుంచే 2, 3 ఎపిసోడ్‌లు కొంచెం తగ్గిపోతాయి. బట్ ఆ తర్వాత మళ్ళీ పికప్ అయ్యి చాలా యానిమేషన్ అయితే ఇచ్చారు. ఎక్కడ ప్రాబ్లమ్ నన్ను అడగొచ్చు మీరు. బ్రో దీనికంటే దారుణంగా ఉండే వాటి గురించి నువ్వెప్పుడు యానిమేషన్ గురించి చెప్పలేదు. దీనికెందుకు ఇంతలా హైలైట్ చేస్తున్నావు అని. యాజ్ ఐ సెడ్ సకామోటో డేస్ డిజర్వ్స్ బెటర్. ఎందుకంటే దాని స్టోరీ, దాంట్లో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ మీరు నెవర్ సీన్ బిఫోర్ అన్న రేంజ్‌లో ఉంటాయి. సో, అటువంటి దాని గురించి ఒక బిగ్ ఫ్యాన్‌గా నేను చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంతకంటే ఎక్కువైతే లేదు. బాలేదా బ్రో అంటే బావుంది. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. సకామోటో డేస్ యాజ్ ఎ యానిమేగా చాలా చేశారు. సకామోటో డేస్‌కి డిజర్వ్డ్ కాదా అనేదే నేను ఇక్కడ చెప్తున్నాననమాట. ఆ పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. నార్మల్‌గా రెగ్యులర్‌గా యానిమే చూసే వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా నచ్చుతుంది. మాంగా ఫాలో అయ్యి దాంట్లో ఉండే గ్రేట్ స్టఫ్ తెలుసు కాబట్టి సో, అదొక్కటే డిసప్పాయింట్‌మెంట్ చూపిస్తున్నాం. బట్ నేను చెప్పాను కదా! టీఎంఎస్ స్టూడియో నుంచి నేను ఏమి ఎక్స్‌పెక్ట్ చేశానో వాళ్ళు అంతకంటే బాగా ఇచ్చారు. సో, ఐయామ్ హ్యాపీ. పక్కనోళ్ళ గురించి నాకు తెలీదు. సో, ఇక దీని పార్ట్ 2 కోసమైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. బికాస్ పార్ట్ 2లో కొత్త యానిమేటర్స్ దిగారంట. సో, పెద్ద పెద్ద పేర్లే వినిపిస్తున్నాయి. అవన్నీ చూసుకుంటే పార్ట్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు. అందుకే పార్ట్ 1లో కొన్ని ఎపిసోడ్‌లు అలా అయ్యాయనిపించి నాకైతే ఫిక్స్ అయిపోయాననమాట. సో, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. కంప్లీట్‌గా వాళ్ళని జడ్జ్ చేయకూడదు. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు కాబట్టి. సో, ఇక ఇప్పుడు మనం మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే భయ్యా మ్యూజిక్ కుడోస్ చెప్పుకోవాలి. వాళ్ళు చేసిన బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓఎస్టీలన్నీ అద్దిరిపోయాయి. మన యూకీ హయాషి మ్యూజిక్ ఇస్తే బాగుండదా చెప్పండి? చించి పడేశాడు. అసలు కామెడీ పాటలలో వచ్చే మ్యూజిక్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్‌లో వచ్చే మ్యూజిక్ కావచ్చు, ఎస్పెషల్లీ సస్పెన్స్ మ్యూజిక్ భయ్యా! అసలు అబ్బో! చించి పడేశారు. స్లర్‌గాడు వచ్చినప్పుడు మ్యూజిక్ ఉంటుంది. నాకైతే పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది ఆ ఓఎస్టీ. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నా. సో, ఓవరాల్ మ్యూజిక్ అంతా చించేశారు. ఇక ఓపెనింగ్, ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఓపెనింగ్ చూసుకుంటే 'వన్ డే' నుంచి సకామోటో, 'రన్ సకామోటో' అని చెప్పి సో, అదైతే చించి పడేశాడు సాంగు. ఐ మీన్ 'వన్ డే' నుంచి సాంగ్ అంటే బాగుండకపోతుందా? తను చించేస్తాడు. బట్ ఓపెనింగ్ విజువల్స్ విషయానికి వెళ్ళిపోతే విజువల్స్ నాకు నచ్చాయి. క్యారెక్టర్స్ దూరంగా ఉన్నాయని ఫస్ట్‌లో కొంతమంది ట్రోల్ చేయాలని చూసారు. బట్ ఫ్యాన్స్ అందరూ ఒప్పుకున్నారు అది బావుంటుందని చెప్పి. ఇక తర్వాత ఎండింగ్ కూడా సాంగ్ చాలా బావుంటుంది. విజువల్స్ సింపుల్‌గా మంచి మంచి ఆర్ట్ తోటైతే పెట్టారనమాట. సో, ఓవరాల్‌గా పార్ట్ 1 రివ్యూ నన్ను అడిగితే మాత్రం ఒకటే చెప్తున్నాను. వెరీ గుడ్. చాలా బావుంది. చూడండి. ఎంజాయ్ చేస్తారు. దాంట్లో డౌటే లేదు. సో, నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయమంటావా? మాంగా చదవమంటావా బ్రో అని మీరు నన్ను అడిగితే మాత్రం ఐ వుడ్ సే మాంగా చదవండి. ఇన్‌ఫాక్ట్ మాంగా ఈస్ మచ్ బెటర్ కంపేర్ టు యానిమే. మాంగా ఇంకా చాలా బావుంటుంది. సో, మీకు మాంగా చదివే ఓపిక ఉంటే ఖచ్చితంగా ఎళ్లి మాంగా చదివేయండి. మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు సకామోటో డేస్‌ని. సో, మాంగా ఎక్కడి నుంచి చదవాలి బ్రో? సీజన్ 1 పార్ట్ 1కి కంటిన్యూషన్ అంటే మాత్రం ఎగ్జాక్ట్‌గా 37th చాప్టర్‌లో అయితే పార్ట్ 1 11th ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది. యెస్ 37th చాప్టర్‌లో. సో, 38 నుంచి అయితే మీరు చదువుకోవచ్చు. దాంట్లో ఎందుకంటే మాంగా నేను ఎప్పుడో చదివా. ఇప్పటికే 2, 3 టైమ్స్ చదివా. సో, నాకు బాగా గుర్తుంది. సో, వీళ్ళు 38 నుంచి అయితే చదివేయండనమాట. అంటే ఇది సీజన్ 1 పార్ట్ 1 యొక్క రివ్యూ. అంటే ఈ రివ్యూ మీకు నచ్చితే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా డీటెయిల్‌గా చెప్పాననమాట. సో, ఇలాగే అన్ని డీటెయిల్‌గా చెప్పమంటారా? బ్రో ఈ యానిమేషన్‌లన్నీ మాకే పెద్ద ఎక్కువ గాని సింపుల్‌గా రివీల్ చేయాలంటారా? కామెంట్స్‌లో తెలపండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.